చలివేంద్రం పెడితే ఇంత హ్యాపీనెస్ ఇస్తుందని తెలిసి ఉంటే ఎప్పుడో పెట్టేసేవాడిని. అస్సలం అయికం గైస్, నేనే మీ ఇద్రీస్ వైబ్స్. చలివేంద్రం ఫైనల్ ఇదే. మా జుమ్మా నమాజ్ తర్వాత మా ప్రతి ఒక్క సాథీకి అయితే ఒకరి తర్వాత ఒకరికైతే ఇచ్చాము. ప్రతి ఒక్కరు సంతోషంతో వెళ్ళారు. ఫస్ట్ అయితే మా బషీర్ మాయ అయితే ఇస్తానని చెప్పారు అందరికన్నా. సరే అనేసి మేమైతే బషీర్ మాయకి అయితే ఇచ్చాము. మా అయితే అందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఇస్తున్నారు. సరే అని ఆగా మేమైతే. దాని తర్వాత అందరూ మా జమాత్ సాథి వాళ్ళందరూ తాగిన తర్వాత నేనైతే చాలామంది రోడ్డు మీద వెళ్తున్న ఆటోలని బస్సులని అయితే ఆపేసి ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ప్రతి ఒక్కరికి ఇస్తుంటే వాళ్ళు నవ్వుతుంటే నాకు వచ్చిన సంతోషం అయితే నిజంగా లిటరలీ ఇంత హ్యాపీనెస్ కోసం ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను, ఎందుకు అసలు పెట్టలేదని చాలా బాధపడ్డాను. ఆటోలో ఒక అక్క అయితే ఉంది ప్రెగ్నెంట్తో. అక్క నాకు ఒక మాట అయితే చెప్పింది. ఆ అక్క మాట చెప్పిన మాటకి నిజంగా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎందుకంటే అక్క ఏమన్నదంటే, నువ్వు ఇలానే నవ్వుతూ ఇప్పుడు ఇలాగే చెయ్యాలి తమ్ముడు అని నవ్వుతుంటూ చెప్పింది. నిజంగా నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే ఆ మాటకి. మా జమాత్ సాథి చాలామంది వచ్చారు. తర్వాత కూలింగ్ అయితే మజ్జిగ అయితే ఇచ్చాను. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత రోడ్డు మీద అన్నయ్యలు వెళ్తుంటే వాళ్ళు ఆపేసి దాని తర్వాత ఇచ్చాను. వాళ్ళు కూడా నవ్వుకుంటూ తీసుకున్నారు. ఒక అన్నయ్య అయితే ఆఫీస్ మరీ వచ్చాడు. ఒక మాట అయితే నాకు చెప్పాడు. ఆ మాటకి నిజంగా నేను ఎంత నవ్వానంటే, నిజంగా ఇప్పటివరకు నేను అంత పెద్ద మాట ఎవరో ఇప్పటివరకు నేను వినలేదన్నమాట. అసలు ఏంటి అనేది అంటే, అన్నయ్య వచ్చి మీ ముస్లిమ్స్ మీద చాలామంది బ్యాడ్ చెప్తారా, కానీ మీరైతే నిజంగా ఇంత హెల్ప్ చేస్తున్నారు, ఎవరు అసలు చాలా తప్పు చెప్పారని చెప్పారు. నిజంగా ఆ మాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దాని తర్వాత మా సార్ అయితే వచ్చారు. మేము బోర్డు స్కూల్ చదువుతున్న సార్ అయితే, ఆ సార్కి అయితే ఇచ్చాము. సార్ అయితే నవ్వుకొని మంచిగా ఉండని వెళ్ళిపోయారు. నిజంగా మా నాన్నగారు నాకు వెనక్కుండే సపోర్ట్ చేయకపోతే నేను ఇదంతా చేయలేకపోయేవాడిని. నిజంగా మనకి చాలా సిగ్గు. అలాంటిది ఇలా హెల్ప్ చేస్తుంటే మనని అడిగాను నేను, ఈసారి సిగ్గుపడలేదు ఏంటంటే, అసలు ఇలాంటి ఐడియాలు చెప్పిందే నేను నీకు, మళ్ళీ నువ్వు నాకు చెప్తే సిగ్గుపడతాను అని నాకు తిట్టాడు మా అన్నయ్య అయితే. దాని తర్వాత మా అన్నయ్యకి నేనే ఇచ్చాను లాస్ట్లో. నేను ఇదంతా చేశానంటే ఇది నా ఒక్కడ వల్ల కాదు, ఇదంతా సపోర్ట్ చేసింది వెనక్కి మొత్తం నడిపించిందంతా మా నాన్నగారు. మా నాన్నగారికి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ఈ ఐడియా తెప్పించింది మా నాన్నగారు అయితే. మీ లైఫ్లో కూడా ఇలా సపోర్ట్ చేసే నాన్న ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ అయితే చేయండి.